హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పీడిఎఫ్ రాజా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం వచ్చేసి అప్రెంటిస్ విధానం, ఇంక్రిమెంట్లపై అలాగే కీలక నిర్ణయం ఏమైతే తీసుకున్నారో ఆ వివరాలని తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అని ఎప్పటికప్పుడు మీ వరకు రీచ్ అవుతాయి. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. అప్రెంటిస్ విధానాన్ని అయితే రద్దు చేయాలి, ఉపాధ్యాయ సంఘాల డిమాండ్ అయితే చేస్తున్నారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి గారితో అయితే చర్చలు. ఇక డిఎస్సిలో కొత్తగా ప్రవేశపెట్టిన అప్రెంటిస్షిప్ విధానాన్ని అయితే రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి. ఉపాధ్యాయ సమస్యలపై సోమవారం ఆయా సంఘాల నాయకులతో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ గారు అయితే చర్చలు జరిపారండి. ఈ సందర్భంగా నాయకులు పలు డిమాండ్లను విన్నవించారండి. సో ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలుపై గతంలో నియమించిన కమిటీతో వారం రోజుల్లో నివేదిక తెప్పించుకొని నిర్ణయం తీసుకుంటామని ప్రవీణ్ ప్రకాష్ గారు అయితే ఈ విధంగా హామీ ఇవ్వడం జరిగింది. హేతుబద్ధ ఉత్తర్వులు అంటే జీవో నెంబర్ 117 రద్దు చేయాలని అయితే నాయకులు కోరగా, అలాగే ఉత్తర్వుల్లో ఇబ్బందికరమైన అంశాలను మాత్రమే ముఖ్య కార్యదర్శి సవరిస్తామని అయితే సానుకూలంగా స్పందించారండి. సో మొత్తము తీసేయడం కన్నా సవరించడం బెస్ట్ అని అయితే అన్నారు. ఇక హై స్కూల్ ప్లస్ అంటే ఇంటర్మీడియట్ బోధనకు పదోన్నతులు పొందిన వారికి 2 ఇంక్రిమెంట్లు ఇవ్వాలని పురపాలక ఉపాధ్యాయ నియామకాల్లో అయితే పదోన్నతులు ఒకే విద్యార్హతలు ఉండాలని అయితే నాయకులు విన్నవించారండి. సో ఈ విధంగా న్యాయమైన డిమాండ్లను కోరగా ఆయన దానికి తప్పకుండా పరిశీలిస్తాము, సవరణలు ఉంటే సవరణ చేస్తామని అయితే ఈ విధంగా అయితే సానుకూలంగా స్పందించడం జరిగింది. సో ఎప్పటికప్పుడు లేటెస్ట్ తాజా సమాచారం, ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన అప్డేట్లు అయితే మన ఛానల్లో అప్డేట్ అవుతూనే ఉంటాయి. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూనే ఉండండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి అలానే నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.